లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ లో ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26 కింద ఫైల్ నౌ అన్నదాన్ని క్లిక్ చేయండి. అందులో సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ 25-26 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ టు ఫైల్ ఫ్రెష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పక్కన స్టార్ట్ న్యూ ఫైలింగ్ ని క్లిక్ చేయండి. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇండివిజువల్, హెచ్యుఎఫ్ అండ్ అదర్స్. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఐ నో విచ్ ఐటీఆర్ ఫామ్ ఐ నీడ్ టు ఫైల్ కింద సెలెక్ట్ ఐటీఆర్ ఫామ్ లో ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 క్లిక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ టాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ ఎగ్జంప్షన్ లిమిట్ ఆర్ అదర్స్. రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. కంటిన్యూ, ఓకే క్లిక్ చేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, అదర్ డీటెయిల్స్ ఉంటాయి. దాని కింద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇంకా అన్నీ ఉంటాయి. దీంట్లో మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఫైలింగ్ సెక్షన్ రిటర్న్ ఫైల్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. సో సెక్షన్ 139 కిందే ఐటీఆర్ ఫైల్ అవుతుంది, అదే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎస్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఫైల్ చేస్తున్నట్టు, నో అంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో ఫైల్ చేస్తున్నట్టు. ఫస్ట్ న్యూలో ఫైల్ చేద్దాం. సో నోనే ఉంచి కిందికి రండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిఫండ్ రావాలంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే అవి వ్యాలిడేట్ అయ్యాయని చెక్ చేసుకోండి. ఇక్కడ రాసిన చూడండి, రిఫండ్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది బ్యాంక్ అకౌంట్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రీ వ్యాలిడేటెడ్. అలా వ్యాలిడేట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే వ్యాలిడేట్ చేసుకోండి. కింద కన్ఫర్మ్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో కొన్ని అమౌంట్స్ ఫామ్ 16 నుంచి 26AS నుంచి ప్రీఫిల్ అయ్యి వస్తాయి. మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే ఎడిట్ ఆప్షన్ లో చేంజ్ కూడా చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. అందులో డిడక్షన్స్ న్యూ ట్యాక్స్ రిజ్యూమే కాబట్టి 75,000 ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీకు రెంటల్ ఇన్కమ్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇందులో వస్తాయి. దీనిలోనే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఒక టేబుల్ చూపిస్తాను. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద ఉంటే 2 lakhs వరకు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఎలో అవుతుంది, న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో ఎలో అవ్వదు. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ లెట్ అవుట్ ప్రాపర్టీ మీద అయితే ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఫుల్ గా ఎలో అవుతుంది, న్యూ ట్యాక్స్ లోనే ఫుల్ గా ఎలో అవుతుంది. బట్ లాస్ ని అదర్ హెడ్స్ తో అడ్జస్ట్ చేసుకోలేరు. హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో 1,50,000 వరకు డిడక్షన్ వస్తుంది, న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో నాట్ అలౌడ్. మీకు రెంటల్ ఇన్కమ్ ఉంటే 30% స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో వస్తుంది, న్యూ ట్యాక్స్ రిజ్యూమేలోనే వస్తుంది. లాస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇందులో డివిడెండ్ ఇన్కమ్, సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ ట్యాక్స్ రిఫండ్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటాయి. ఇవి కాకుండా అడిషనల్ గా ఏదైనా అదర్ సోర్స్ ఇన్కమ్ ఉంటే మీరు అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. లాస్ట్ లో ఉన్న ఈ 2 heads కి ట్యాక్స్ ఉండదు, రిపోర్టింగ్ పర్పస్ కోసం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ ని క్లిక్ చేయండి. న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో ఓన్లీ 2 డిడక్షన్స్ ఉంటాయి. వాటికి మీరు ఎలిజిబుల్ అయితే ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి ఆ అమౌంట్ ని ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద కన్ఫర్మ్ క్లిక్ చేయండి. తర్వాత ట్యాక్స్ పెయిడ్ క్లిక్ చేయండి. మీ కంపెనీ మీ శాలరీ నుంచి కట్ చేసిన ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఫీ. మీరు డ్యూ డేట్ లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకపోయినా ఇంట్రెస్ట్ తో పాటుగా లేట్ ఫీ అనేది ప్రీఫిల్ అవుతుంది. మనం ఐటీఆర్ ని బిఫోర్ డ్యూ డేట్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ 0 ఉన్నాయి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ తర్వాత మీ ఐటీఆర్ సబ్మిట్ అవుతుంది. వితిన్ 30 days లో మీరు ఈ వెరిఫై చేసుకుంటే మీ ఐటీఆర్ ఫైల్ అయినట్టు. ఇప్పుడు
ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఐటీఆర్ ఎలా ఫైల్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. న్యూ ట్యాక్స్ రిజ్యూమేకి నో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేకి ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంది, మిగతాదంతా సేమే ఉంటుంది. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ క్లిక్ చేయండి. ఎవరైతే హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకోవట్లేదో వాళ్ళకి 80 GG బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్ ఉంది, అది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా రెంట్ పర్ యానం 1,20,000, బట్ యాజ్ పర్ 80 GG మ్యాక్సిమం 60,000 మాత్రమే బెనిఫిట్ వస్తుంది. సేవ్. సో ఎర్రర్ వస్తుంది. 80 GGకి 10 BA అనే ఒక ఫామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తేనే ఈ 60,000 బెనిఫిట్ అనేది వస్తుంది. ఆ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ ఇయర్ వరకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటికీ జస్ట్ అమౌంట్ మెన్షన్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, పాలసీ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. అది నేను మీకు చూపిస్తాను. యాడ్ అనదర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎలిజిబుల్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ తో పాటుగా పాలసీ నెంబర్ కానీ డాక్యుమెంట్ నెంబర్ కానీ మెన్షన్ చేయాలి. సో 80 GGకి ఒక ఫామ్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా, అది ఎలాగో చూపిస్తాను. ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ వన్ పర్సన్స్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద క్లిక్ చేయండి. అందులో డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఫామ్ 10BA ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫైల్ నౌ. సో ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ఫైల్ చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ని 80 GG ఫామ్ లో మెన్షన్ చేస్తే ఆ డిడక్షన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.